పెట్టేదానా నవ్వుకుంటూ పోయేదానా చూడే నది కోపిల్ల కంటికి కట్టుక పెట్టి ఒంటికి అద్దరు కొట్టి లైట్ కొట్టే ముక్కు పుల్లను పెట్టి రయ్యి నవ్వుతున్న వెంగుల్లా గంగు మీద పానంతో నీళ్ళైతాందిరా మనసు మిట్ట చూడంగానే సాలైతాందిరా పుల్లు తగ్గ బాడీ పెగ్గుల డిచ్చవుతాందిరో మామ గంగులు సూపుల మాయల సూపైతాందిరా ఉంటే చూసింది గంగు సిగ్గు మొగ్గలయ్య చెక్కిల సూపు అందరి ముందర రేపింది పొంగు నీళ్లు నింపుతున్న బోరింగు కాడ ఎడమ చేత పట్టి చెక్కింది కొంగు ఈగల తింపుడు పోకాడ చూసి కళ్ళు బయలు గమ్మి నేనేమి చేతు సిర కట్టు బొట్టులు చూస్తే సిగ్గైతోందిరా గంగులు ముత్యమూలి మాటలు ఇంటే ముద్దైతాందిరా. సో ఈ ఇంప్రాంప్టు పర్ఫార్మెన్స్ మీరు చూసారు కదా, సో ఎలా అనిపించింది ఆది గారు? మానస్ ఎప్పుడు ఎరక్కొడేస్తాడు, మధ్యలో విష్ణుప్రియ కూడా కొంచెం మూడులోకి వచ్చి బాగా చేసింది. భాస్కర్ అన్న వాళ్ళ అమ్మ చెప్తారట మీరు ఎలా చేశారు ఏంటనేది. బాబు మళ్ళీ ఇంకోసారి చేయవా చూడాలని ఉంది. ఏమయ్యా మీరేమో అసలు లేవలేకపోతున్నారా, ఆవిడేమో ఆగట్లేదు ఏంటిది? ఆగాగు ఆడికివ్వు అది ఒకసారి చేసి చూపించిన అన్న అబ్బాయి చేసినట్టు. అందరూ పావంతు చేసినా చాలు, 5 తులాలు తాడిచ్చేస్తాను ఇదే స్టేజ్ మీద. అదే మీ బాబు ఇచ్చింది కాదు, ఇచ్చేయడానికి నాది. మా బాబు ఇచ్చాడా లేదా అతనికి తెలియదు కానీ నేను నీకు ఇస్తాను, నీకెందుకు డౌట్ రా. నువ్వే చూపించి నేను ఒప్పత అప్పుడు అడుగు. గంగు మీద పానంతో నీళ్ళైతాందిరో మనసు మిట్ట చూడంగానే సాలైతాందిరా పుల్లు తగ్గ బాడీ పెట్టుల డిచ్చవుతాందిరో మామ గంగులు సూపుల మాయల సూపైతాందిరా. ఏం కావాలి? ఇదా అదో డాన్స్ ఫిట్స్ వచ్చుకున్న వాళ్ళు కొట్టుకుంటున్నావు. ఏమయ్యా ఎవరా ఇచ్చే మరి 5 తులాలు. ఇక నన్ను ఇదే ఎక్కువ తాడన్నాను కానీ బంగారు. నేను వేసిన డాన్స్ ఇదే. మరి అదే ఎక్కువ అది కనీసం ఉరేసుకోవడానికి కూడా నువ్వు మధ్యలో ఎందుకు ఆడికి మాటలొచ్చు, నువ్వు వెళ్ళు. ఇన్నాళ్ళు ఎలా ఉంటున్నావు ఆ ఇంట్లో నువ్వు? మరి ఏడు చేస్తాం తప్పదు కదా. ఆ రోజుల్లో 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. 1000 రూపాయలు ఇచ్చి అలా కబుర్లు ఆడుతాం. ఆడుండడం కానీ నేనే ఉన్నాను అదే ఎక్కువ. ఇక్కడ కాదు వైజాగ్ వెళ్ళిన తర్వాత. అక్కడ సినిమా లేదులే నాన్న. నాకు కడుపు నిండిపోయింది. ఆది మీద ఇన్ని పంచ్, అబ్బా పంచ్, సూపర్.